చిన్నతల్లి కోసం నేను 3 ఉగ్గులు చేస్తున్నాను అనమాట. 3ని కూడా నేను వేరువేరుగా వీడియోస్ షేర్ చేస్తాను, లాంగ్ వీడియోస్. ఈరోజు నేను 6 to 7 months బేబీకి ఉగ్గు చేస్తాం కదా, బియ్యం ఉగ్గు. ఆ ప్రాసెస్ అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. ఇక్కడ నేను ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను అనమాట. 3 glasses వరకు ఉప్పుడు బియ్యం తీసుకుంటున్నాను నేను. ఫస్ట్ గ్లాస్, సెకండ్, థర్డ్ 3 glasses వరకు ఉప్పుడు బియ్యం తీసుకున్నాను. నీట్గా కడిగేసి నీళ్ళుంచి పెట్టేశాను అనమాట. ఇలా నీట్గా కడిగేసారంటే దాని మీద ఉండే దుమ్ము అంతా వచ్చేస్తుంది. నేను తీసుకునేది ఉప్పుడు బియ్యం అనమాట. అంటే కొద్దిగా దొడ్డుగా ఉంటుంది, కొద్దిగా లావుగా. నేను 3-4 times కడుగుతాను దీన్ని, ఎందుకంటే దీంట్లో ఎక్కువ దుమ్ము ఉంటుందన్నమాట. వరండాలో మంచం వేసి దానిపై నీట్గా శారీ వేసేసాను అనమాట. దీని మీద కాసేపు అన్నీ కూడా వేసి కడిగిన బియ్యము అది అంతా వేసేసి మంచిగా ఆరబెడతాను అనమాట. చేసిన క్లిప్ మిస్ అయింది. నేను చెప్పాను కదా, నేను 3 ఉగ్గులు కలిపి ఒకేసారి చేస్తున్నాను చిన్నతల కోసం అని చెప్పి. ఇంకా ఈ మంచం మీదనే నేను మొత్తం అటు సైడ్ ఒకటి, మధ్యలో ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఆరబెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ ఒక ఎడ్జ్లో నేను బియ్యం ఒకటి మాత్రం వేసాను. ప్రతి దాంట్లో కూడా మీరు గమనించారంటే నేను బియ్యం మెయిన్గా వేస్తున్నాను అనమాట. మీరు దీని ముందు పెట్టిన వీడియోస్ చూడకపోతే అవి కూడా చూసేయండి. ప్రతి దాంట్లో కూడా నేను డీటెయిల్గా చెప్పాను ఏం చేస్తున్నాను అని చెప్పి. బాగా ఆరిపోయిన బియ్యాన్ని నీట్గా రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ. అన్నీ కూడా నేను గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసేసాను అనమాట. ఫ్రై చేసిన తర్వాత నేను చాట్లో వేసాను ఆరుతాయని చెప్పి. చాట్ కలరు ఈ కలర్ ఒకేలా ఉండడం వల్ల మీకు అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపించట్లేదు, కానీ బాగా వేయించాను అనమాట. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి, బాగా వేగాయి. అన్నీ కూడా మనకి కొద్దిగా ప్రతి బియ్యం మీద మనకి మన ఫేస్ మీద పింపుల్స్ వచ్చినట్టు రావాలన్నమాట. అలా వచ్చిందంటే బాగా వేగినట్టు. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించేసాను. వేయించిన తర్వాత నేను ఇక్కడ చాట్లో వేసి పెట్టాను అనమాట. అవి నీట్గా ఆరుతాయని చెప్పి. ఇక్కడ మీకు చాట కలరు ఆ కలర్ ఒకేలా ఉండడం వల్ల తెలియట్లేదు. నీట్గా వేగాయి అన్నీ కూడా. ప్రతి బియ్యం మీద కూడా మనకి మన ఫేస్ మీద పింపుల్స్ వచ్చినట్టు వచ్చిందంటే బాగా వేగినట్టు. ప్రతి దాని మీద కూడా వచ్చిందనమాట. నేను దీన్ని 2-3 బ్యాచెస్గా వేయించాను అనమాట. నేను 2 బ్యాచెస్గా వేయించాను. ఒకేసారి వేయించితే మనకి అన్నీ నీట్గా వేగవన్నమాట. అటు నేను 1 గ్లాస్ వరకు బియ్యంని కూడా కడిగి నానబెట్టి ఆరబెట్టిన తర్వాత దీన్ని కూడా నేను రోస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా నేను దాంట్లో 1 గ్లాస్ కలుపుతాను. ఇది కూడా చల్లడానికి పక్కకు పెట్టేశాను అనమాట. లాంగ్డీకి టర్న్ అయిందా? అన్నీ గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసిన క్లిప్ కూడా యాడ్ చేశాను, చూసారు కదా. గ్రైండ్ చేసిన తర్వాత అన్నిటినీ కూడా నేను ఇలా నీట్గా జల్లెత్తుకునేస్తున్నాను అనమాట.